आचार्यमावाहयामि स्थापयामि पूजयामि कृष्णमाचार्यमावाहयामि स्थापयामि पूजयामि అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం జీవుల సేవను కావిస్తూ నిపద సేవను ఆశిస్తాం నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తర్యిస్తాం ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం అందరికీ. ఆలస్యానికి మన్నించాలి, వేదం క్లాస్ ఉన్నందుకు ఇవాళ లేట్ అయింది. మీరు వేదం చెప్తారా డాక్టర్ గారు? అవును సార్. ఎన్ని గంటలకి? 6:20 to 7. ఇప్పుడు నమ్మకం చమకం దేంట్లో? ఆహా, మీ మీ వెంట రావాలంటే ఎలాగా? చెప్తాను. నాకు తర్వాత ఒకసారి మెసేజ్ పెట్టి నేను చెప్తాను. ఏం సార్? అలాగా, ఓకే, థ్యాంక్ యూ. స్నానం చేసి రెడీగా ఉండాలి. 6 లోపల ప్రేయర్ కాగానే నమ్మకం చమకం నేర్పిస్తున్నాను. వెరీ గుడ్, బాగుంది. ఓకే, సరే. లాస్ట్ టైం మనం 181 చెప్పుకున్నాం కదా, అంతేనా? 182 181 చెప్పుకున్నాం. 2 కూడా చెప్పారు. 2 కూడా చెప్పినా సార్? ఓకే సార్. పార్షియల్ ఇండికేటర్ రెమెడీస్తో ఎట్లా వైద్యం చేయాలనే పాయింట్ మనం చెప్పుకుంటున్నాం కదా. కొన్ని సిమ్టమ్స్ దొరికినప్పుడు ఎట్లా మందులు మనం ఇవ్వాలి అనే పాయింట్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవడం జరిగింది కదా. నెక్స్ట్ 182 ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ 183కి వెళ్తాం ఇవాళ. ఎట్టి చికిత్సలు లభించిన 1-2 వేదనలతో సారూప్యం చెందిన మందును వాడటం వలన ఆ 2 వేదనలు శమించుటయు దాగి ఉన్న మిగిలిన వేదనలు బహిర్గతమవుటయు జరుగుతున్నది. దీనివలన మరల వేదనా సముదాయం నిర్మించుకొని దీనితో ఎక్కువ సారూప్యం గల రెండవ మందును మొదటి దానికన్నా నిర్దిష్టంగా వాటకు వీలు కలుగుచున్నది. ఎక్యూట్స్లో మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ మనకు 1-2 లక్షణాలు దొరికినాయి, ఎక్కువ దొరకలేదు. అప్పుడు దాన్ని బట్టి మందు ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఏమైంది? తగ్గిపోయింది. తర్వాత ఏం చేయాలా? ఏవైతే లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు తగ్గిపోయిన తర్వాత మళ్ళీ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకొని అప్పుడు ఏ డ్రగ్ ఇండికేట్ అవుతే ఆ డ్రగ్ వేయాలి. ఎగ్జాంపుల్ చెప్పాను ఒకసారి, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అమ్మాయి ఏంటి, కడుపు నొప్పి అని వచ్చింది అంతే. ఆమె రెగ్యులర్గా ఉంటుందంటే కడుపు నొప్పి ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు. క్లినిక్ వచ్చి కూడా ఇట్లా ఎగురుతూనే ఉంది, ఇట్లా ఎగురుతూనే ఉంది అంతే, అసలు వేరే లేదు. ఎందుకంటే అట్లా ఎగురుతూనే బాగుంది, లేకపోతే కడుపు నొప్పి వస్తుంది, తట్టుకోలేకపోతుంది పిల్ల. దాదాపుగా ఒక 7-8 years ఉంటాయి అంతే. ఇప్పుడు నేనేం చేయాలా? ఎక్కువ లక్షణాలు లేవు అంతే. కేస్ టేకింగ్లో కూడా ఎక్కువ లేదు. ఒకటే అమ్మాయి ఆటో ఇమ్యూన్. ఆ ఆటో ఇమ్యూన్ డిసార్డర్ వల్ల లెఫ్ట్ హ్యాండ్ మొత్తం వెళ్ళిపోయింది, కన్ను ఏం లేదు, కుడి కన్ను ఒకటి మాత్రమే ఉంటుంది. మీకు గుర్తుపెట్టుకోండి, సోరిక్ డిస్పోజిషన్కి సివిలిటిక్ డిస్పోజిషన్ డిఫరెన్స్ ఏంటి అంటే, సోరిక్ వాళ్ళకు నీకు ఏ కొంచెం లక్షణాలు వచ్చినా వెంటనే తగ్గుతుంది మందు, లేదా ఏ డిసీజ్ వచ్చినా మరీ డిస్ట్రిక్ట్ మోడుకోదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి, ముందు చెప్పిన తర్వాత చెప్తా ఎగ్జాంపుల్. సోరిక్ వాళ్ళకి జలుబు వచ్చింది అనుకోండి, జలుబు వచ్చి కొంచెం మెల్లమెల్ల దగ్గు వచ్చి తర్వాత తగ్గిపోద్ది. అదే
సైకోటిక్ వాళ్ళకి జలుబు వచ్చింది అనుకోండి, జలుబు రాగానే టక్కున ముక్కు బిగ్గరేస్తుంది, ముక్కు బిగ్గర పట్టేసుకొని తర్వాత ముక్కు బిగ్గర అట్లా అట్లా ఇబ్బంది పడతా ఉంటారు. అదే సిఫిలిటిక్ వాళ్ళకి జలుబు వచ్చింది అనుకోండి, జలుబు రాగానే నెక్స్ట్ డేనే మనకి సైనసైటిస్ అంటే ఎంత పట్టేస్తుంది, చెమట ఎంత పట్టేసి విపరీతమైన సీవియర్ పెయిన్ వస్తుంది, సీవియర్ పెయిన్. ఇట్ ఈస్ ద డిస్పోజిషన్. అట్లా మనం చూసుకోవాలి. అందరినీ ఒకటిలా కొడతాను. ఒక చిన్న మనం రాయిని బండ మీద వేస్తే ఎట్లా రియాక్షన్ ఉంటుంది, గ్లాస్ మీద వేస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి. బండ మీద వేస్తే ఏమవుతుంది, పెద్ద రియాక్షన్ ఉండదు కదా. అట్లా సోరావాళ్ళు ఎక్కువ రియాక్షన్ ఉండదు, అర్థందా. అదే సివిలిటీకి వాళ్ళనుకో ఏమవుద్ది, ఒక రాయి గ్లాస్ మీద వేస్తే ఏమవుద్ది సార్, ఒక రాయి గ్లాస్ మీద వేస్తే పగిలిపోతుంది, డిస్ట్రక్షన్. అట్లా సిఫిలిటిక్ డిస్పోజిషన్లో ఏ చిన్నదైనా టక్కున ఆ మోడ్ వెళ్ళిపోతారు, ఆ మోడ్ ఓపెన్ అవుతుంది, సిఫిలిటిక్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. వెళ్ళిపోయి వాళ్ళకు ఆ డిస్ట్రక్టివ్ డిసీజెస్, కరోసివ్ డిశ్చార్జెస్, ముక్కు దూలం క్రాస్ కావడం, ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. అట్లా మనం గమనించుకోవాలి. అట్లా అమ్మాయి ఆటోఇమ్యూన్ డిసీజ్, ఇప్పుడు మిగతా కడుపు నొప్పి వస్తే కడుపు నొప్పని ఏడవడం అట్లా చేస్తారు, లేకపోతే చిన్న ఇట్లా వంగితే బాగుంటుంది, అవన్నీ కూడా ఏం లేవు. ఇక్కడ ఎగురుతా ఉంది అంతే. అప్పుడు కాలిబ్రోమ్ 200 వేయంగానే నొప్పి తగ్గిపోయిందండి, కాలిబ్రోమ్ 200 అంతే. తర్వాత ఆ అమ్మాయికి ఇంకోటి కొన్ని రోజుల తర్వాత ఇంకేం రాలేదు, కడుపు నొప్పి రాలేదు. ఎప్పటి నుంచో కడుపు నొప్పి సఫర్ అవుతుంది కానీ కడుపు నొప్పి రాలేదు. తర్వాత చెవిలోంచి చీమ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకొని వేరే మంది ఇచ్చాను, తగ్గలే. మళ్ళీ కాలిబ్రోమ్ ఇస్తేనే తగ్గింది. సో వీ హ్యావ్ టు కన్సిడర్ ద మ్యాజమ్ అని అర్థమైంది. మళ్ళీ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకొని మంది ఇవ్వాలి, అప్పుడే కుదరదు, అప్పుడే తగ్గిపోయింది ఆ నిమిషానికి సిమ్టమ్స్. అంటే ఇట్ ఈస్ ఓన్లీ రిలీవింగ్ ద సిమ్టమ్స్, గుర్తుంచుకోండి. అది ఇక్కడ మనకు 182లో చెప్పింది. నెక్స్ట్ 183. ఏం చెప్పాం 180లో, 2 లక్షణాలు తగ్గిన తర్వాత మళ్ళీ వేదనా సందేహం నిర్మించుకొని ఎక్కువ సారూప్యం గల రెండో మందును మొదటి దానికన్నా నిర్దిష్టంగా వాడటకు వీలవుతుంది కదా. తర్వాత మొత్తం అమ్మ తగ్గిన తర్వాత అమ్మ కూర్చొని ఏమైంది, ఏం కథ, అంతకుముందు ఏం తిన్నారా, లేకపోతే చిన్నప్పటి నుంచి ఎట్లా ఉంది, ఇవన్నీ కేస్ టేకింగ్ తర్వాత చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ 183. Whenever, therefore, the dose of the first medicine ceases to have the beneficial effect, if the newly developed symptoms do not, by reason of their gravity, demand more speedy aid, which, however, from minuteness of the dose of homeopathic medicine and in very chronic disease is excessively rare. However, whenever, therefore, the dose of the first medicine ceases to have a beneficial effect, a new examination of the disease must be investigated. ఏం చేయాలా, ఒక వ్యాధి వచ్చింది, ఒక మెడిసిన్ ఇచ్చాం, మెడిసిన్ ఇచ్చిన తర్వాత అది యాక్షన్ అయిపోయింది, ఆ కండిషన్ నుంచి బయటికి తీసుకొచ్చింది. అప్పుడు ఏం చేయాలా, ఏ న్యూ ఎగ్జామినేషన్ ఆఫ్ ది డిసీజ్ మస్ట్ బి ఇన్స్టిట్యూటెడ్. ఏ స్టేటస్ మార్బి ఈజ్ it now is must be noted down. A second homeopathic remedy selected in accordance with it. ఇప్పుడు ఏం చేయాలా, మళ్ళీ రెండో హోమియోపతిక్ రెమెడీని సెలెక్ట్ చేసుకోవాలా, which shall exactly suit the present state, and one which shall be all the more appropriate can then be found as the group of symptoms has become లార్జర్ అండ్ మోర్ కంప్లీట్. అయితే నీ యొక్క మళ్ళీ లక్షణాన్ని తీసుకున్నప్పుడు ఆ రెమెడీ గిన ఆ అప్పుడున్న నొప్పి, అంతకుముందు మనం ఇచ్చాం కదా లక్షణాలను బట్టి, అది ప్లస్ గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ మనం తీసుకున్న లక్షణ సముదాయం, అంటే కేస్ టేకింగ్ తీసుకున్న తర్వాత లక్షణాలు వచ్చిన అన్నిటి కలిపి మ్యాచ్ చేస్తే మాత్రం సూపర్ అండి, మంచి రెమెడీ పడుతుంది.
ఏం చేయాలా? ఫస్ట్ ఏమో మనం 1-2 లక్షణాలు ఉన్నప్పుడు దాన్ని బట్టి మందిస్తే తగ్గింది. తర్వాత ఏం చేయాలా? ఇప్పుడు ఏం చేయాలా అంటే నెక్స్ట్ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకొని కేస్ టేకింగ్ బిల్డప్ చేసి అప్పుడు ఉన్న లక్షణాలను బట్టి మందు సెలెక్ట్ చేసినప్పుడు అదే మందు అంతకుముందు అక్యూట్ ఎపిసోడ్‌లో సెట్ అయింది చూసారా? అది కూడా అది కూడా మ్యాచ్ అయిందనుకోండి, యువర్ రెమెడీ విల్ బి పర్ఫెక్ట్. అప్పుడు బాగా తగ్గుతుంది. అప్పుడేం నీ చేంజ్ చేయాల్సిన అవసరం పడదు. అప్పుడు చూసుకొని అదే డ్రగ్‌ని సెట్ చేసుకుంటూ అవసరం పడే హయ్యర్ పొటెన్సీ చేసుకుంటే చాలు. అట్లా మ్యాచ్ అయినప్పుడు నీకేమీ కాంప్లిమెంటరీ అవసరం లేదు. ఏది అవసరం లేదండి. అంత బాగా తగ్గుతుంది. అది జాగ్రత్తగా చూసుకోండి. మాస్ గారు ఇచ్చింది ఒకసారి చెబుతాను. మొదట వాడిన ఔషధం వలన ప్రతికూల ఫలితం లభింపక మరికొన్ని వేదనలు వెలువడి బాధించున్నచో వెంటనే మరల నూతనంగా అప్పుడున్న వ్యాధి లక్షణముల మొత్తంను క్రోడీకరించి దానికి సారూప్యమైన మందును నిర్ణయించవలెను. ఈ మారు వేదనల సంఖ్య ఎక్కువగా లభించినది గనక ఔషధము తగినంత సారూప్యం లభించుట సులభము. ఇప్పుడు ఏమైంది? సిమ్టమ్స్ పెరిగినాయి. మనకు కేస్ టేకింగ్ తీసుకోవడం టైం దొరికింది. ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఉన్న లక్షణాలు తీసుకొని మళ్ళీ మందిస్తే మొత్తం క్లియర్ సెట్ అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఒక ఆయనకి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. కోవిడ్ పాజిటివ్ వచ్చి చాలా సీరియస్ కండిషన్లోనే ఉంది. ఆయన దాదాపు 15 డేస్ నుంచి ఫీవర్ ఉన్నాడు. ఐసోలేషన్లో ఉన్నాడు. తగ్గట్లేదు. నాకు వీడియో కాల్ మాట్లాడినాడు. వీడియో కాల్ మాట్లాడి కోవిడ్ అంతే కదా, వీడియో కాల్ లేదాన్ని వీడియో కాల్ మాట్లాడి అప్పుడున్న భయం, టెన్షన్ అదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, మొడాలిటీస్ గుర్తుంచుకోండి. ఎక్యూట్లో ఎప్పుడు కూడా నువ్వు మ్యాచ్ చేయాల్సింది ఏంటంటే కంప్లీట్ సిమ్టమ్ని మ్యాచ్ చేయాలా. కంప్లీట్ సిమ్టమ్ని మ్యాచ్ చేశాను. మిడ్ డే అగ్రవేషన్ ఉంటుంది. ఒక్క నిమిషం. మిడ్ డే అగ్రవేషన్ ఉంటుంది అనమాట. మిడ్ డే అగ్రవేషన్ ఉండి దాహం కొంచెం తాగడం, చలి, రెస్ట్లెస్నెస్, యాంగ్జైటీ ఇవి ఉన్నాయి. అయిన తర్వాత ఆర్సగాలం ఇస్తే తగ్గిపోయిందండి, బాగా తగ్గింది. తర్వాత కోవిడ్ పాజిటివ్ మొత్తం అయిపోయిన తర్వాత, కోవిడ్ ఎపిసోడ్ అయిన తర్వాత మళ్ళీ ఆయన వస్తే కేస్ టేకింగ్ అది తీసుకుంటే ఆయనకి ఎప్పుడు చెస్ట్ పెయిన్ వస్తుంది. చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు మళ్ళీ నేను టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అని తీసుకుంటే మళ్ళీ ఆర్సగాలం వచ్చింది. ఆర్సగాలం ఇస్తే చెస్ట్ పెయిన్ కూడా తగ్గిపోయింది. అర్థమైందా? అట్లా అనమాట. అట్లా జాగ్రత్తగా చూసుకుంటే మనకి ఎక్యూట్లో మన లక్ ఏంటంటే ఎక్యూట్లో ఏదైతే ఉందో, ఏదైతే రెమెడీ ఇండికేట్ అయిందో అదే రెమెడీ కానీ అదే రెమెడీ యొక్క కాంప్లిమెంటరీలో కానీ మన క్రానిక్ డ్రగ్ ఉండొచ్చు, చూసుకోవచ్చు. ఒకవేళ ఎందుకు ఆ లక్షణాలని ఎక్యూట్లో ఎందుకు ప్రొడ్యూస్ చేసింది? వేరే ప్రొడ్యూస్ చేయొచ్చు కదా బాడీ. సో ఇట్ మే బి కాంప్లిమెంటరీ టు ద కాన్స్టిట్యూషనల్ డ్రగ్. అందుకని అట్లా చూసుకోగలిగితే మీకు ట్రీట్మెంట్ ఈజీ అవుతుంది. అందుకని మీరు కనీసం అందుకని బ్రయోని ఏంగానే నాట్రమోర్ ఏమని ఉద్దేశం ఎప్పుడు కాదు, గుర్తుంచుకోండి. కాంప్లిమెంటరీ రెమెడీ అంటే బ్రయోని వేసాను కదా, నాట్రమోర్ ఏంటి తర్వాత అని ఎప్పుడు గుర్తుంచుకోండి. ఎప్పుడు అట్లా కాదు. కెంట్ గారు చాలాసార్లు క్లియర్గా చెప్తారు. ఇఫ్ ఇండికేటెడ్ యూ కెన్ ఆఫ్టర్ ద బ్రయోనియా యూ కెన్ థింక్ నాట్రమోర్ ఇఫ్ ఇండికేటెడ్ అంటారు. అర్థమైందా? అంతేగాని బ్రయోనియా తగ్గంగానే నాట్రమోర్ ఏమని ఉద్దేశం కాదు. అందుకని ఆ లక్షణాలని మళ్ళీ తీసుకొని అప్పుడు నాట్రమోర్ అయితే నాట్రమోర్ ఇండికేట్ అవుతుంది, అల్యూమినియం అయితే అల్యూమినియం అవుతుంది. ఏదైనా సరే వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళ కాన్స్టిట్యూషన్ బట్టి ఇవ్వాలి. కానీ ముందైతే కాన్స్టిట్యూషన్ బట్టి డ్రగ్ సెలెక్ట్ చేసుకోవాలా. తర్వాత అది కాంప్లిమెంట్లో ఉందనుకో ఇంకా హ్యాపీ. అట్లా అనమాట ఇక్కడ చెప్పింది. మళ్ళీ ఒకసారి మీకు ఇందులో డౌట్ ఏమైనా ఉందా అండి? సార్ డౌట్లు ఉన్నాయా? లేదు సార్. క్లియర్ కదా? ఓకే, క్లియర్ సార్. మీరు అట్లా మీరు బిల్డప్ చేసుకుంటే మీ రెమెడీ పర్ఫెక్ట్ ఉంటుందండి. గుర్తుంచుకోండి, మీ రెమెడీ పర్ఫెక్ట్ ఉంటుంది. అది సంపూర్ణంగా నివారణ చేస్తుంది.
అప్పుడు మేజర్ డిస్ట్రక్టివ్ డిసీజ్ ఎప్పటికీ రావు, గుర్తుంచుకోండి. మీ మీ ప్రిస్క్రిప్షన్ కాన్స్టిట్యూషన్గా కరెక్ట్ అయితే డిస్ట్రక్టివ్ డిసీజ్ ఎప్పటికీ రావు, గుర్తుంచుకోండి. హార్ట్ అటాక్స్ కానీ లేకపోతే మీ రెమెడీ కాన్స్టిట్యూషనల్గా కరెక్ట్ అయితే మేజర్గా ఎటువంటివి ఏవి రావు, అంత పర్ఫెక్ట్ ఉంటుంది, గుర్తుంచుకోండి. అందుకని కాన్స్టిట్యూషనల్గా ప్రిస్క్రిప్షన్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎక్యూట్గా ఇవ్వడానికి ఎక్యూట్ ప్యాలియేషన్ ఎక్కువ ట్రై చేయకండి, ఓకేనండి. అంటే స్టార్టింగ్లో వైద్యం నేర్చుకున్న కొత్తలో మీ ఇష్టం, ఎందుకంటే ముందే తప్పుడు వేసిన తర్వాతనే కదా కరెక్ట్గా వేసేది. అందుకని స్టార్టింగ్లో వేసిన తర్వాత డెవలప్ చేసుకోండి. సార్ హనుమాన్ గారు చెప్పారు కదా సార్, సింగిల్ డోస్ ఏమన్నారు, సింగిల్ డ్రగ్ ఏమన్నారు, వాడికి స్వభావాన్ని బట్టి ఏమన్నారు, మరి మేమే స్వభావం తీసుకోవట్లేదు కదా సార్, ఎట్లా ఏమంటారు అని చెప్పేసి నేర్చుకోండి. అప్పుడు మీకు బాగా తగ్గుతుంది. అంటే అట్లా వాళ్ళు అట్లా చెప్తారు, థీరీ అట్లే ఉంటుందో ముందైతే మీరు చేయండి అని అన్నారనుకోండి. అట్లా అనమాట. ఓకేనా, అర్థమైందా అండి? ఓకే, సరే. నెక్స్ట్ విల్ గో ఫర్ ది అవర్ హెమోరేజెస్. హెమోరాజిక్ టాపిక్స్ ఉపయోగం కదండి మనకి చాలా మందికి, అవునా లేదా? ఉపయోగమే సార్. అది ఎందుకంటే ఎమర్జెన్సీస్లో మనం అన్నీ పట్టుకోలేము, ఎక్కువ మనకి ఏది ఎందుకంటే ఆన్ ఆఫ్ సడన్ తగ్గాలి, మనకేమో ఎక్కువ మెటీరియల్కి ఏది ఇవ్వాలో భయం అవుతుంది కదా. అందుకని జాగ్రత్తగా ఈ టాపిక్ చదువుకుందామని ముందుకు వచ్చాం అనమాట. సరే, ఇంతకుముందు లాస్ట్లో మనం ఏం చదువుకున్నాం? ఇంతకుముందు మేము చదువుకున్నాం రెమెడీస్. ఫాస్ఫరస్, సైనా, ఫెర్రమ్, ఎపికాక్, బెలడోనా, ఓకే, ఎకోనైట్, ఇంకా ఫెర్రమెట్, ఓకే. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సీనియర్ డాక్టర్స్కి, క్లాస్ ఒక డ్రగ్ చదువుకున్నప్పుడు మీరు ఈ క్యారెక్టర్స్ ఆ రెమెడీ కింద రాసి పెట్టండి. ఒకటేమో బ్లీడింగ్ రెడ్డా, బ్లాకా, యాక్టివ్ బ్లీడింగా, ప్యాసివ్ బ్లీడింగా, అది రాసి మీరు నోట్స్ రాసి పెట్టుకోండి, ఎప్పటికప్పుడు పోస్ట్ చేయండి. నెక్స్ట్ కోఆగులేటివా, నాన్ కోఆగులేటివా, అంటే క్లాట్స్ ఉన్నాయా, క్లాట్స్ లేవా, ఇంకా అసోసియేటెడ్ కొరోసివా, నాన్ కొరోసివా, ఇంకా అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా స్పెసిఫిక్గా హెమరేజ్ సంబంధించినవి, పర్టికులర్స్ రిగార్డింగ్ హెమరేజెస్. ఏం సార్ ఇది ఎవరు నోట్స్ తయారు చేస్తే బాగుంటుండే, ఓకేనా సార్? సరే, విల్ గో ఫర్ ది అనదర్ ఇంపార్టెంట్ రెమెడీ, చాలా లైఫ్ సేవింగ్ రెమెడీ ఇది, గుర్తుంచుకోండి. ఒకసారి ఏమైంది, ఒక ఆమె దాదాపుగా 9 o'clock వచ్చింది, ఇంటికి వచ్చింది. ఏమైందండి, టంగు మీద రెడ్ బబుల్ వచ్చింది, ఇంత పెద్దదండి, ఎర్రగా ఉంది రక్తం, రెడ్ బబుల్ వచ్చింది. కాబట్టి నేనేం చేయాలా, ఏ లక్షణాలు కూడా ఎక్కువ తీసుకోవడానికి టైం లేదు అక్కడ నాకు, అర్థమైందండి? అప్పుడు నేనేం చేశాను, వెంటనే అంతవరకు కూడా బాగానే ఉంది. క్రోటాలస్ హారిడస్ 200 డోస్ అండి. క్రోటాలస్ హారిడస్ 200 వేయంగానే కూర్చోమన్నాను. ఒక పావుగంట హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే ఆ బబుల్ చాలా మరి తగ్గిపోయింది. హెమరేజెస్లో, రక్తస్రావాల్లో అంత డిపెండబుల్ డ్రగ్ అండి క్రోటాలస్ హారిడస్, గుర్తుంచుకోండి. అంత డిపెండబుల్ డ్రగ్ క్రోటాలస్ హారిడస్. ఈవెన్ స్నేక్ పాయిజన్స్లో కూడా కళ్ళలోంచి, ముక్కులోంచి, నోట్లోంచి బ్లడ్ ఏమాత్రం కారుతున్నా నేనైతే క్రోటాలస్ హారిడస్ ఇచ్చేవాడిని, అంత బాగా పనిచేస్తుంది. క్రోటాలస్ కాస్కవిల్ అని వేరే ఉంటుంది, క్రోటాలస్ హారిడస్ మాత్రం మీకు హెమరేజెస్లో ఎక్సలెంట్ అనమాట. విన్నారండి ఎవరైనా క్రోటాలస్ హారిడస్? చాలా మందికి ఎక్స్పీరియన్స్ కూడా విన్నాం ఉండొచ్చు. సార్, విన్నాం సార్. తెప్పించారు సార్. టంగు కానీ అవి కానీ ఆ చిరునాగా ఎర్రగా ఉంటే ఇస్తుండేవాళ్ళు, బుజ్జి గారు కూడా ఇస్తుండేవాళ్ళు. సార్ ఆర్గాన్ విన్నాం క్లాసులో, సార్. ఇంకోటి ట్రైనింగ్ ఏంటంటే జస్ట్ ఏదైనా అలా గీరినప్పుడు బ్లడ్ పూజింగ్ అవుతుంటుంది చర్మం మీద. అటువంటి కేసులకి నేను క్రోటాలస్ హార్డేస్ ఇచ్చి తగ్గిపోయింది సార్, ఇంకా రాలేదు మళ్ళీ. అది గుడ్, చాలా బాగా పనిచేస్తుంది చాలా ఆ లక్షణం. ఎక్సలెంట్. అంటే చర్మం మీద అలా గీకినప్పుడు
బ్లడ్ ఊజ్ అవుతూ ఉంటుంది కొంతమందికి. ఎందుకంటే ఆ లక్షణాలు చూసి టెండెన్సీ అట్లా ఉందన్నమాట, బాడీ టెండెన్సీ అట్లా ఉంది, మిగతా వాళ్ళకి అట్లా అవును కాదు సార్. కదా. అట్లా అయితే అవును సార్. అవును సార్. 30 వేసాను సార్ ఫస్ట్. ఆ తర్వాత అది ఒకసారి 1 వీక్ ఆగింది. మళ్ళీ వచ్చింది. ఇప్పుడు 200 వేస్తే ఇంక మళ్ళీ రాలేదు సార్. ఇంక మళ్ళీ ఇప్పుడు వేసి 5-6 సంవత్సరాలు అవుతుంది. అలాంటి కేసులు బాగా. ఓకే. అయితే క్రొడాలస్ సార్ హారిడస్. ఎయిడ్స్ కి క్రోటాలస్ హారిడస్ అనేసి గవర్నమెంట్ వాళ్ళు రీసెర్చెస్ అనుకుని అది ప్రిస్క్రైబ్ చేస్తున్నారు కదా సార్, ఓకే, అట్లా తెలియదు సార్ మరి. స్పెసిఫిక్ గా. ఓకే సార్, స్పెసిఫిక్ సార్. దాని మీద రీసెర్చ్. సరే సార్, ఓకే. క్రొడాలస్ హారిడస్ పాము క్రొడాలస్ హారిడస్ అనేది ఒక పాము విషయం నుంచి తయారు చేసిన మందు, గుర్తుంచుకోండి. రక్తపింజరి సార్. రక్తపింజరి రక్తపింజరి. వైపరా సార్? రక్తపింజరి వైపరా? చూడండి ఒకసారి. వైపర్ అనేది ఇది కదా సార్, కట్లపాంగా సార్. వైపర్ అనేది కట్లపాంగా సార్. బొంగారస్ కదా అది. క్రోటాలస్ హారిడస్ అనేది రక్తపింజరే సార్. రక్తపింజరేనా? కరెక్ట్. సరే, ఆ. రక్తపింజరి నుంచి తయారు చేసిన మందు. ఇంగ్లీష్లో ఏమంటారు సార్ దాన్ని? చూడండి ఒకసారి. ఓకే, క్రొడాలస్ హారిడస్. నౌ విల్ గో ఫర్ ది క్రొడాలస్ హారిడస్. చూద్దాం ఒకసారి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అండి. సరే, కనిపించిందా ఎవరికన్నా? సరే, క్రొడాలస్ హారిడస్. నేను నెక్స్ట్ వచ్చినప్పుడు మ్యాప్స్ పిక్చర్స్ కూడా పెడతాను. నెక్స్ట్ మదర్ ఇచ్చేది పెట్టినట్టు. రక్తం నేను కోరినాను కదా సార్, రక్తంతో సంబంధించిన డిసీజెస్ సంబంధించిన కానీ. సార్ సార్ దాన్ని వైపరా అని కూడా ఇంగ్లీష్ అంటున్నారు సార్. అదే వైపరా రెగ్యులేస్ ఏదో ఉంది దాని పేరు. తెలుగులో అయితే రక్తపింజరి రక్తపింజరి కట్టినప్పుడు అంటారు. కూడా మనకు సిమ్టమ్స్ అవే వస్తాయి సార్, మనకు మొత్తంగా ఈ బ్లడ్ ఊజ్ అవ్వడం అంతా అవే సిమ్టమ్స్ వస్తాయి కదా సార్. రక్తపింజరి కట్టినప్పుడు కూడా ఇట్లా బ్లడ్ ఊజ్ అవ్వడం, మొత్తం వైట్ రెడ్ అయిపోవడం అంతా ఇలాంటి చాలా సిమ్టమ్స్ ఉంటాయి, వస్తాయి ఒకటే కాబట్టి. కదండి. క్రొడాలస్ హారిడస్. రాటిల్ స్నేక్ అంట సార్. చూడండి ఇగో, రాటిల్ స్నేక్ కనిపించిందా అండి? అదే 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 సార్. రక్తపింజరి ఇది చాలా పాయిజనస్. కరిస్తే ఇంక చనిపోతారు మోస్ట్ డేంజరస్. సరైన వైద్యం అందకపోతే. మోస్ట్ చెప్తాను నేను. ఈవెన్ మీకు స్నేక్ బైట్స్ లో కూడా చాలా క్లియర్ చెప్పాను ఈ డ్రగ్ గురించి. క్రొడాలస్ హారిడస్ కట్లపాము, మీరు అన్నట్టు కట్లపాము ఇది. ఓకే, సరే. ఓకేనండి, మోస్ట్ డేంజరస్ స్నేక్ ఇది. సరే, సరే, రక్తపింజర అన్నారా కట్లపామా సార్? అర్థం కాలేదు. కట్లపాము సార్ ఇది. రక్తపింజర కట్లపామా సార్? క్రోటాలస్ అంటే కట్లపాము. కరెక్ట్. సార్ క్రోటాలస్ అంటే కట్లపాము సార్. రక్తపింజరి వైపరా అంటే వైపరా. అది కన్ఫ్యూజింగ్ ఉంది సార్, అందుకే అర్థం కాదు. సరే సార్, చెప్తాలేండి, అదొకటి వదిలేండి. క్రొడాలస్ హారిడస్ అనేది బృంగారస్ క్రట్ట అంటారండి. బృంగారస్ క్రట్ట కట్లపాముని. ఓకే ఓకే, సరే అయితే ఇది రక్తపింజరి అయితే. సరే అయితే క్లియర్. క్రొడాలస్ హారిడస్ సిమ్టమ్ చెప్తా వినండి. ఓకే, క్రొడాలస్ హెమరేజెస్ ఫ్రమ్ ఆల్ ఆర్గన్స్ ఆఫ్ ది బాడీ. ఇది నాకు మైండ్లో ఉన్నది. నేను మెడిసిన్ చదువుతున్నప్పటి నుంచి కూడా నాకు మైండ్లో ఉంది అంటే హెమరేజెస్ ఫ్రమ్ ఆల్ ఆర్గన్స్ ఆఫ్ ది బాడీ. ఈవెన్ బ్లడ్ ఈ స్వెట్, చెమటలు కూడా బ్లడ్ వస్తాయండి. అటువంటి కండిషన్లో కూడా కాపాడుతుంది క్రొడాలస్ హారిడస్. గన్ షాట్ రెమెడీ ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అయితే 30 కన్నా 200 వేయండి, గుర్తుంచుకోండి. ఇది కూడా పాయింట్. 30 వాడకండి, 200 వాడండి. ఎందుకంటే ఇట్ ఈస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది పాయిజన్. అందుకని హయ్యర్ పొటెన్షియల్ ఇంకా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్, ఫీబుల్ పల్స్, స్లగ్గిష్ సర్క్యులేషన్, బ్లూయిష్ స్కిన్,
నెక్స్ట్ బ్లడ్ డార్క్ ఫ్లూయిడ్. ఎట్లా ఉంటుంది బ్లడ్? డార్క్ ఫ్లూయిడ్గా ఉంటుంది, డార్క్గా ఉంటుంది, డార్క్ కలర్లో ఉంటుంది. బ్లడ్ డార్క్ ఫ్లూయిడ్ పార్ట్లీ కోఆగులేటెడ్, కొంచెం మాత్రమే క్లాట్స్ ఉంటాయి, ఎక్కువ క్లాట్స్ ఉండవు. అదే కంపారిజన్కి వస్తే ఎలాప్స్కార్ కూడా పాయిజన్ పాము విషయం నుంచి తయారు చేసింది. ఎలాప్స్కార్లో హెమరేజెస్ ఆఫ్ ఎంటైర్లీ ఫ్లూయిడ్ బ్లడ్. అసలు అందులో ఎలాప్స్లో క్లాట్సే ఉండవండి. ఎలాప్స్కార్లో మొత్తం ఓన్లీ ఫ్లూయిడ్ బ్లడ్. ఇందులో మాత్రం పార్షియల్గా ఉంటుంది. క్రోటాలస్ హార్డస్లో పార్షియల్ కోఆగులేటెడ్. నెక్స్ట్ లెక్సిస్కి వచ్చేసరికి సెడిమెంట్ ఆఫ్ బ్లడ్ విచ్ హ్యాస్ ఊజ్డ్ అవుట్ హ్యాస్ ది అపియరెన్స్ ఆఫ్ చార్డ్ స్ట్రా. ఒక లెక్సిస్లో సెడిమెంట్ ఆఫ్ బ్లడ్ అంటే బ్లడ్ ముద్దలాగా ఉంటుంది. ఊజ్డ్ అవుట్ విచ్ వాజ్ ఊజ్డ్ అవుట్, ఏదైతే బయటికి వచ్చిందో అది గట్టిగా ముద్దలాగా ఉండిపోతుంది అనమాట. స్ట్రా కలర్లో ఉంటుంది, చార్డ్ స్ట్రా కలర్లో ఉంటుంది. ఇది మనకి లెక్సిస్లో ఉంటుంది. ఈ మూడు కంపారిజన్లో మనకి లెక్సిస్లోనేమో బయటికి రాగానే గట్టి కడుతుంది, ల్యాప్స్కారం ఓన్లీ ఫ్లూయిడ్ బ్లడ్, రెడ్ బ్లడ్. నెక్స్ట్ క్రోటాలస్ హార్డస్కి వచ్చేసరికి పార్ట్లీ కోఆగులేటెడ్. ఇది కూడా మైండ్లో పెట్టుకోండి. హెమరేజెస్ ఫ్రమ్ ఆల్ స్పేసెస్ ఆఫ్ ది బాడీ. సార్ వైపర్ అని కూడా పిలుస్తున్నారు సార్, అది నేను ఇప్పుడే చూశాను. ఇంగ్లీష్ లో రక్తపింజర్ని వైపర్ అనే పిలుస్తున్నారు. సరే సార్, ఓకే. వైపర్ యాక్చువల్గా వేరే రెమెడీ ఉంది కానీ నేను వైపర్ వేరే రెమెడీ ఉంది సార్, చూద్దాం, చెప్తానండి. రస్సెల్స్ వైపర్ అంటారు సార్ ఇంగ్లీష్ లో, దాని పేరు రస్సెల్స్ వైపర్. ఓకే సార్, సరే. ఇంకొన్ని పాయింట్స్ మీకు యాడ్ చేస్తాను. క్రోటాలస్ హార్డస్ చాలా ఇంపార్టెంట్ రెమెడీ అండి. గుడ్డిగా వేసేయచ్చు అంత అంటే రాటిల్ స్నేక్ ఇంగ్లీష్లో మాత్రం దీన్ని ఏమంటారు? రాటిల్ స్నేక్ అంటారు. క్రోటాలస్ ద పేషెంట్ వన్ ఫీల్స్ దట్ డెత్ ఈజ్ వెరీ నియర్. వాడు ఎట్లా ఫీల్ అవుతాడు క్రోటాలస్ వాడు అంటే, ఈయన ఆల్మోస్ట్ చనిపోయినట్టే, చావు నా దగ్గరగా ఉంది అని వాడు అనుకుంటాడు. అంత ది సబ్జెక్ట్ ఈజ్ హారిబుల్ టు లుక్ అపాన్. వాడిని చూడంగానే మనకు కూడా అట్లా అనిపిస్తుంది. అంత మొత్తంగా ఇప్పుడు ఫ్రమ్ హెమరేజెస్ ఫ్రమ్ ఆల్ 6 ways ఆఫ్ ది బాడీ అంటే ఈవెన్ స్వెట్ అంటే ఇంక ఎంత కండిషన్, అది ఎంత పాయిజన్ కేసు. అవునా లేదా? అది నెక్స్ట్. ఇది ఎప్పుడు ఎక్కువ ఉపయోగపడుతుందండి ఈ డ్రగ్ అంటే, ఎవ్రీ స్ప్రింగ్ ఆస్ ద కోల్డ్ వెదర్ సబ్సైడ్స్ అండ్ వార్మ్ డేస్ బిగిన్స్. అంటే ఎప్పుడండి? ఈ కాలమైనా చలికాలం పోయి ఎండాకాలం వచ్చే టైంలో క్రోటాలస్ హార్డస్ ఒక పేషెంట్కి అగ్రవేషన్ టైం. అవునా లేదా? పాములు బయటికి ఎప్పుడు వస్తాయండి ఎక్కువ మటుకు? ఎండాకాలంలో వస్తాయా, చలికాలంలో వస్తాయా? ఈ కాలంలో వస్తాయి బయటికి. అవి ఉమ్మరాన్ని తట్టుకోలేక బయటికి వస్తూ ఉంటాయి. ఎవరు సరే, ఇదే అనమాట. క్రోటాలస్ హార్డస్ యొక్క అగ్రవేషన్ టైం కూడా కరెక్ట్గా ఇదే. వెన్ ద కోల్డ్ వెదర్ సబ్సైడెస్ అండ్ హాట్ వెదర్ కమింగ్స్. పీరియాడిసిటీ ఇన్ ద స్నేక్ పాయిజన్ ఈజ్ రిలేటెడ్ టు స్ప్రింగ్ టు కమింగ్ ఆఫ్ వన్ ఆఫ్ ది వార్మ్ వెదర్. ఎండాకాలం వచ్చే టైంలో వచ్చే వాటిలో స్నేక్ పాయిజన్స్ ఎక్కువ మటుకు ఉంటాయి. ఎందుకు? అప్పుడు స్నేక్స్ బయటకు వస్తాయి కదా, అగ్రవేషన్ పీరియడ్ అనమాట దానికి. అందుకని హనుమాన్ గారు ఎప్పుడు ప్రూవింగ్స్ తీసుకున్న ఒక చెట్టుని తీసుకున్నారనుకోండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక చెట్టు తీసుకున్నారు, ఏదో ఒక చెట్టు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఎగ్జాంపుల్ ఆసం సాయంత్రం అనుకోండి, ఏదైనా. అయితే ఎప్పుడు తీసుకుంటారు ఆ చెట్టుని తెలుసా? ఎప్పుడంటప్పుడు తెంపి దాంతో మందు వేయరు.
అది పువ్వులు ఫ్లవరింగ్ టైం అంటారు దాన్ని. పుష్పించే సమయంలో అది తీసుకొని దాన్ని మందుగా తయారు చేస్తారు. ఎందుకు చెప్పండి, ఎవరైనా చెప్తారా? అప్పుడే వాటి లక్షణాలు బాగా ఉంటాయండి. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. వాటి యొక్క లక్షణాలు అప్పుడు బాగా ఉంటాయి. రైజింగ్గా ఉంటాయి, యాక్టివేట్గా ఉంటాయి. అంతకుముందు డార్మెంట్గా ఉండే ఉత్తేజపూర్వకంగా లక్షణాలు అప్పుడు యాక్టివ్గా ఉంటాయి. అందుకని ఆ టైంలో తీసుకుంటే ప్రొవింగ్స్ బాగా ఉంటాయి. ఎందుకని ఆ టైంలో తీసుకొని మందు తయారు చేస్తారు. అట్లాగా పాములకు సంబంధించిన రెమెడీస్ కూడా ఈ టైంలో ఎక్కువ ఉంటాయి. ఇది మనకు ఎగ్జాక్ట్లీ ఉండే టైమే. ఏది? ఫ్రమ్ కోల్డ్ వెదర్ టు హాట్ వెదర్. అందుకని స్నేక్ పాయిజన్స్ ఈజ్ రిలేటెడ్ టు స్ప్రింగ్ అన్నాడు కెంటిగారం కదా. స్లీప్స్ ఇంటూ అగ్రవేషన్. క్రోడల్ల సార్డెస్ యొక్క అనదర్ మెయిన్ సిమ్టమ్ ఏంటంటే స్లీప్స్ ఇంటూ అగ్రవేషన్. లెకిస్ లాగానే ఉంటుంది ఇది కూడా, స్లీప్స్ ఇంటూ అగ్రవేషన్. ఎల్లో ఫీవర్ విత్ గ్రేట్ ప్రోస్ట్రేషన్, విపరీతమైన నీరసం అండి. జ్వరాల్లో బ్లడ్ కారుతా ఉంది, బ్లడ్ ఆగట్లేదు, దాంతోపాటు విపరీతమైన నీరసం ఉందనుకోండి, క్రోడల్ల సార్డెస్ మర్చిపోవద్దు. లేదా పడుకుంటే ఇబ్బందిగా ఉంది, ఎక్కువగా ఉంది, దాంతోపాటు బ్లీడింగ్ ఉంది, క్రోడల్ల సార్డెస్ పక్కా. నెక్స్ట్, విత్ గ్రేట్ ర్యాపిడ్లీ బ్రేక్ డౌన్ ది బ్లడ్. గుర్తుంచుకోండి, క్రోడల్ల సార్డెస్ ర్యాపిడ్గా ఉంటుంది. నేను చెప్పాను కదా, ఆ కేసులో 1/2 అవర్ వరకు లేదు, ఆమెకు అసలు ఏం లేదు, టక్కున నాలుగు మీద బబుల్ వచ్చేసింది అంతే. మొత్తం ఒక బ్లడ్ రెడ్ బబుల్ పెద్దది ఇంతది టంగు మీద. అంత ర్యాపిడిటీ ఉంటుందండి క్రోడల్ల సార్డెస్. గుర్తుంచుకోండి, స్లోగా వచ్చే వాటిలో క్రోడల్ల సార్డెస్ ఎప్పుడు కాదు. మరి అది వేరే రెమెడీస్ చూసుకోవాలి, స్లోగా వచ్చే రెమెడీస్లోనే చూసుకోవాలి. కానీ ఇందులో మాత్రం మోర్ ర్యాపిడ్, విత్ గ్రేట్ ర్యాపిడ్లీ బ్రేక్ డౌన్ ద బ్లడ్. ర్యాపిడ్ ఇట్స్ వెరీ మార్క్, ర్యాపిడిటీ అండ్ ప్రోస్ట్రేషన్, విపరీతమైన నీరసం, అది కూడా చెప్తాను. బ్లీడింగ్ ఫ్రమ్ ఆల్ ఆర్ఫేసెస్, rapidly increasing unconscious like one intoxicated and besotted appearance. మత్తుగా ఉంటారు, మత్తుగా ఉండి మగతగా ఉంటారు. ర్యాపిడ్లీ ఇంక్రీజింగ్ అన్కాన్షియస్, రాను టక్కున కాన్షియస్ వెళ్ళిపోయి అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే డేంజరస్ కండిషనా? అవునా? ఇది అవును సార్, Yes, sir. డేంజరస్ అవును సార్. కండిషను. అయితే అందుకని నేను ఏమంటానంటే అందరూ కూడా నేర్చుకోండి, సీనియర్స్ అని కాదు, జూనియర్స్ అని కాదు. హెమరేజెస్ అనే టాపిక్ చాలా చాలా ముఖ్యము, ప్రాణాన్ని కాపాడుతుందండి. అలోపతిలో ఈ యాంగిల్ మాత్రం అలోపతి కన్నా చాలా ఫార్ బెటర్. హెమరేజెస్లో చాలా కేసెస్ ఆపరేషన్ చేస్తుంటేనే ఆపరేషన్ థియేటర్లో బ్లీడింగ్ ఆగక చనిపోయిన కేసు చాలా ఉంటాయి, తెలుసా మీకు? అది ఆపరేషన్ థియేటర్లో బ్లడ్ ఆగకపోతే టక్కున వేరే పంపించాల్సి వచ్చిందండి, లేకపోతే వేరే దగ్గర పంపించాల్సి వచ్చింది, తగ్గట్లేదు అంటుంటారు. అప్పుడు మన హోమియోపతి వాళ్ళు ఉంటే మాత్రం, హోమియోపతి కొందరు డాక్టర్స్ కూడా ఉన్నారు హోమియో మందులు వాళ్ళ సర్జికల్ ఓపీలో పెట్టుకునే వాళ్ళు, తక్కువ వేసేస్తారు. ఫాస్ఫరస్ కానీ లేకపోతే ఇలాంటివి పెట్టుకుంటారు వాళ్ళు. పెగసెల్ 6 కానీ హెమామిలేస్ 6 కానీ ఇవి వేస్తే బ్లీడింగ్ ఆగిపోద్దండి. పెగసెల్ 6 ఎక్సలెంట్. ముక్కుల నుంచి బ్లడ్ కారుతుంది అనుకోండి, పెగసెల్ మెదటించారు 10 drops ml వాటర్లో ఇస్తే స్పాట్లో తగ్గిపోతుంది హెమరేజెస్. అంత గన్ షాట్ మెదటించారు. అది నేను చాలాసార్లు చూశాను. అది మాత్రం పెగసెల్ మెదటించారు ఒక 10 drops ml వాటర్లో ఇస్తే అక్కడికి హెమరేజెస్ ఆగిపోతాయి. అలోపతిలో అంత యాంగిల్స్ ఉండవండి. అయిన తర్వాత యాజ్ ఇఫ్ ఇంటాక్సికేటెడ్, ఏ మెంటల్ అండ్ ఫిజికల్ ప్రోస్ట్రేషన్, విపరీతమైన నీరసం, నిస్సత్వ, మెంటల్ అండ్ ఫిజికల్ ప్రోస్ట్రేషన్ రెండు ఉంటాయి. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ప్యారలైటిక్ ఇన్ క్యారెక్టర్. ప్యారలైసిస్ అంటే ప్యారలైజ్ అయిపోతుందా అన్నట్టుగా ఉంటారన్నమాట వాళ్ళు, అంత కండిషన్లో ఉంటారు. నెక్స్ట్, మచ్ బ్లీడింగ్ ఇన్ స్కార్లెట్ ఫీవర్, ఆల్మోస్ట్ ప్యారలైటిక్. స్కార్లెట్ ఫీవర్ వెన్ ఇట్ బికమ్స్ పొట్రేడ్, కంపు వాసన ఉంటుంది. గుర్తుంచుకోండి, చాలా కంపు వాసన ఉంటుంది. సిమ్టమ్స్ అన్నీ కూడా మచ్ బ్లీడింగ్ అండ్ పొట్రేడ్. డిఫ్తీరియా కానీ స్కార్లెట్ ఫీవర్ కానీ అలాంటి వాటన్నిటిలో కూడా పొట్రేడి అంటే కంపు వాసనతో కూడి ఉంటుంది.
జాండీస్ కమ్స్ ఆన్ విత్ అస్టానిషింగ్ క్విక్నెస్. అంతవరకు కూడా ఏ ఇబ్బందులు ఉండవు, సడన్గా జాండీస్ అంటారు. అటువంటి వాటిలో క్రోటాలస్ హార్డెస్ అండ్ క్రోటాలస్ కాస్కెవిల్లా రెండు బాగా పనిచేస్తాయి. దీనికన్నా కాస్కెవిల్లా అనేది చెప్తాను, తర్వాత చెప్తాను. జాండీస్లో ఇందులో కానీ క్రోటాలస్ హార్డెస్ ఎక్సలెంట్ రెమెడీస్. ఈవెన్ హెపాటిక్ కోమా అంటారు చూసావా, హెపాటిక్ కోమాలో కూడా అంటే లివర్ డ్యామేజ్ అయ్యి దానివల్ల కోమా వచ్చింది అనుకోండి, అందులో క్రోటాలస్ కాస్కెవిల్లా కూడా ఎక్సలెంట్ రెమెడీ, గుర్తుంచుకోండి. అది బయటికి తీసుకొస్తుంది. క్రోటాలస్ హార్డెస్ కూడా లివర్ పెథాలజీ చాలా ఉంటుంది. ది జాండీస్ కమ్స్ ఆన్ విత్ అస్టానిషింగ్ వీక్నెస్. అంత ర్యాపిడ్గా వస్తుంది జాండీస్. ఐస్ బికమ్స్ ఎల్లో, స్కిన్ బికమ్స్ ఎల్లో. జాండీస్లో కామన్ సిమ్టమ్ కదా. ది హెమరేజిక్ కాన్స్టిట్యూషన్ క్రోటాలిస్ ఈజ్ ఇండికేటెడ్. ద డిసీజ్ వెరీ లోయెస్ట్ అండ్ మోస్ట్ putrid type coming on with unusual rapidity, reaching the putrid state in an unusually short time. యాక్చువల్గా కంపు వాసన రావడానికి ఒక డిసీజ్ వచ్చిన తర్వాత చాలా టైం పడుతుంది కదా. అయితే ఇందులో మాత్రం చాలా ర్యాపిడ్గా వస్తుంది. ఇవాళ గంట ముందు బాగానే ఉంటుంది, తర్వాత టక్కున హెమరేజెస్ వస్తాయి. ఆ నెక్స్ట్ డే చూస్తే లివర్ డ్యామేజ్ అయింది అంటారు. ఆ నెక్స్ట్ డే చూస్తే కంపు వాసనతో కూడా ఉంటుంది. రీచింగ్ వెరీ ర్యాపిడ్లీ, దిట్ ఈస్ క్రోటాలస్ హార్డెస్. గుర్తుంచుకోండి, అంత ఇంపార్టెంట్ రెమెడీ క్రోటాలస్ హార్డెస్. మనం చాలా చదువుకోలేక తక్కువ వాడుతుంటాం, బట్ లైఫ్ సేవింగ్ రెమెడీ ఇది కూడా, గుర్తుంచుకోండి. రీచింగ్ దట్ putrid స్టేట్ ఇన్ అన్ అన్యూజువల్లీ షార్ట్ టైం. అది మనకి అన్యూజువల్లీ షార్ట్ టైం, చాలా షార్ట్ టైంలో ఇది ఆ పుట్టిడ్ స్టేట్కి వెళ్తుందండి. పుట్టిడ్ అండ్ ప్రోస్ట్రేషన్, విపరీతమైన నీరసం. An awful state of nervous prevails, trembling of the limbs, tremulous weakness, and protruding ఇవన్నీ ఓకే కామన్ సిమ్టమ్స్. నెక్స్ట్ ఎల్లో ఫీవర్ విత్ గ్రేట్ ప్రోస్ట్రేషన్. ఎల్లో ఫీవర్ అంటే జాండీస్తో పాటు విపరీతమైన నీరసం ఉంటుంది. లో ఫార్మ్స్ ఆఫ్ డెలీరియం, మగతగా ఉంటారు లేదా పలవరిస్తుంటారు. Lachesis loquacity is so rapid that if anyone in the room comments to tell something, the patient will take it up and finish the story, although he has never heard anything about it. So active in his mind. లెక్సిస్ వాళ్ళు ఎట్లా ఉంటారో, వాడు చాలా షార్ప్గా గమనిస్తాడండి. చాలా షార్ప్గా గమనించి ఎక్కడ జరుగుతుంది దాన్ని బట్టి క్లియర్గా వాడు ఎస్టిమేట్ చేసి మాట్లాడతాడు. అయితే క్రోటాలస్ does that too, but Crotalus will take it up and mumble and stumble over his words in a clumsy manner. లెక్సిస్ వాళ్ళు ఎంత క్లారిటీగా క్లియర్గా స్పష్టంగా మాట్లాడతారో, క్రోటాలస్ వాళ్ళు మాత్రం అట్లా మాట్లాడరు. వాళ్ళు స్టంబుల్ అండ్ మంబుల్ దేర్ వర్డ్స్. స్టంబుల్ అండ్ మంబుల్ అంటే ఏమంటారు? పడతారంటారా ఏమంటారు? స్టంబుల్ అండ్ మంబుల్ సార్. దే మంబుల్ అండ్ స్టంబుల్ ఓవర్ హిజ్ వర్డ్స్ ఇన్ ఏ క్లమ్సీ మేనర్. పడుతుంటారు, అంత స్పష్టత ఉండదు క్రోటాలస్ హార్డెస్ వాళ్ళు మాట్లాడితే. ఇట్ ఈస్ లో పాసివ్ స్టేట్ లైక్ ఇంటాక్సికేషన్ ఇన్ లెక్సిస్. ఓకే, అది. మోషన్స్ ఆర్ స్లో, మట్టరింగ్ డెలీరియం, సాడ్నెస్, చాలా విచారంగా ఉంటారు. ఎక్సెసివ్ సెన్సిటివ్నెస్ కూడా చాలా 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 ప్రామినెంట్ అండి. ఎవ్రీ స్నేక్ రెమెడీ, అఫీడియా రెమెడీ అన్నిట్లో కూడా సెన్సిటివ్నెస్ చాలా ఉంటుంది. క్రోటాలస్ హార్డెస్లో కూడా ఎక్కువ ఉంటుంది. యాంగ్షియస్ అండ్ పేల్, కోల్డ్ స్వెట్. యాంగ్షియస్, చాలా యాంగ్షియస్గా ఉంటారు. ఇరిటబుల్ అండ్ క్రాస్, విపరీతమైన కోపం. ఆన్ మోషన్ దేర్ ఈజ్ వర్టిగో అండ్ డిజినెస్, కొంచెం కదిలినా పై తిరుగుతుంది అంటారు.
కొంచెం కదిలినా పై తిరుగుతుంది అంటారు. అండ్ గోయింగ్ ఇన్ టు స్లీప్ దెర్ ఈస్ పెయిన్ అండ్ డ్రౌజెస్ విత్ వైలెంట్ పెయిన్. పడుకుంటే పోనీ లేస్తే చక్కర వస్తుందని పడుకుంటే నొప్పులు ఎక్కువ అవుతాయి. ద లాంగర్ హీ స్లీప్స్ ద మోర్ సివియర్ దట్ పెయిన్ ఈజ్ ఇన్ ద హెడ్. ఎంత పడుకుంటా ఎక్కువ బాధలు అవుతాయి వీళ్ళకి. అంటే స్నేక్ బైట్స్ వాళ్ళని అందుకే నిద్ర పోనీయారు సార్, అందుకే పడుకోవద్దని చెప్తుంటారు జనరల్ గా. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. పడుకోవద్దు అని కొడతా ఉంటారు. ఎందుకంటే పడుకుంటే ఇక అగ్రవేషన్ అని అది వెళ్ళిపోతారు వాళ్ళు. కరెక్ట్, ఎగ్జాక్ట్, బాగా బాగా గుర్తు చేశారు. అట్లా అనమాట. స్లీప్స్ ఇంటూ హీ స్లీప్స్ ఇంటూ హిస్ సిమ్టమ్స్. ఇక్కడ కెంట్ గారు చెప్పేది ఈ స్లీప్స్ ఇంటూ హిస్ సిమ్టమ్స్ అంటే పడుకున్నారనుకో లక్షణాలన్నీ వచ్చేస్తాయి అగ్రవేషన్. అందుకని ఇంతకుముందు సార్ చెప్పినట్టు, విజయ్ కుమార్ సార్ చెప్పినట్టు, నారాజ్ గారు కదా సార్, ఇంతకుముందు చెప్పిన నారాజ్ గారు. అవునవును సార్, అవును సార్. స్లీప్స్ ఇంటూ అగ్రవేషన్ అంటాడు. అంటే పడుకుంటే బాధలన్నీ ఎక్కువ అవుతాయి. పడుకుంటే విషయం చాలా ఫాస్ట్గా వెళ్తుందని వాళ్ళను కొట్టి లేపుతా ఉంటారు. సినిమాలో చూడండి, కొట్టి లేపుతా ఉంటారు. ఎందుకు? వాడి యొక్క టాక్సిటీ తగ్గించనీకే, ర్యాపిడ్ తగ్గించనీకే. నెక్స్ట్ సెన్సిటివ్ టు నాయిసెస్. ఎక్సెసివ్ సెన్సిటివిటీ చాలా ఉంటుందండి క్రోడాలస్ హార్డెస్. నేను ఇంత ఎలాబరేట్గా ఎందుకు తీసుకుంటానంటే క్రోడాలస్ హార్డెస్ మన వాళ్ళు వాడే తక్కువ తెలియక, అందుకని ఈ డ్రగ్ క్లియర్గా తీసుకుంటాను. ఓకేనా అండి? లేకపోతే ఇక్కడికి ఆపేనా? ఓన్లీ హెమరేజ్ చెప్పేసి ఆపేనా? ఇంపార్టెంట్. లేదు సార్, చెప్పండి, చాలా చెప్పండి important. సార్. చెప్పండి సార్, చెప్పండి. బాగుంది. డెంగ్యూ ఫీవర్ లో వచ్చే హెమరేజెస్ కూడా ఉపయోగపడుతుంది సార్. అంత డెంగ్యూలో చాలా ప్రాణాలు కాపాడుతుందండి ఇది, ప్రాణాలు కాపాడుతుంది. అందుకని దీన్ని కొంచెం డీటెయిల్గా తీసుకోండి. ఎందుకంటే మన వాళ్ళు దీన్ని తెలియక సరిగ్గా చదువుకోక దీన్ని వాడమనం అంటే లెక్సిస్ ఇస్తుంటాం. అది క్రోడాలస్ హార్డెస్ కావచ్చు. లెక్సిస్ కన్నా మోర్ ర్యాపిడ్ అండ్ మోర్ పుట్రిడ్ అనేది ఇందులో ఉంటుంది. లెక్సిస్లో ఇంత పుట్రిడిటీ ఉండదు, గుర్తుంచుకోండి. అండ్ దే ఆర్ వెరీ క్విక్ అండ్ దే ఆర్ వెరీ షార్ప్. దేర్ వాయిస్ ఈజ్ వెరీ క్లియర్. బట్ క్రోడాలస్ హార్డెస్లో అంత క్లారిటీ అంత క్లియర్గా ఉండదు. దే ఆర్ స్టంబుల్ అండ్ మంబుల్ ఆన్ ఎక్సైట్మెంట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సెన్సిటివ్నెస్ టు నాయిసెస్, ఫేటెడ్ కోపియస్ ఎల్లో అఫెన్సివ్ బ్లడ్ డిశ్చార్జ్ ఫ్రమ్ ఇది ఇయర్స్ ఆల్సో. ఈవెన్ ఇయర్స్ నుంచి, కళ్ళ నుంచి, ముక్కులోంచి, నోట్లోంచి, అన్నిటిలోంచి కూడా బ్లడ్ వచ్చి కంపు వాసన ఉంటుందండి. ఆ ఊజింగ్ ఆఫ్ ది బ్లడ్ కూడా కంపు వాసనతో ఉంటుంది. అక్కడ మనం కంపేర్ చేసుకోవాల్సిన రెమెడీ ఏం చెప్పండి? ఇటువంటి రెమెడీస్లో మనకు జాగ్రత్తగా గమనించుకోవాల్సిన రెమెడీ ఇంకోటి ఇది పైరోజనం. మెర్క్సైనాటం ఐడియా ఉందా మీకు? చదువుకున్నాం, మర్చిపోయాం. ఎస్ సార్, చదువుకున్నాం సార్. మెర్క్సైనాటం మెర్కార్ కన్నా ఇంకా వైలెంట్ అనమాట. యాక్చువల్గా మెర్క్సాల్ తర్వాత మెర్కార్ ఈజ్ ఏ హెమరేజిక్ రెమెడీ. మనం ఏమన్నాం? రుద్రుడు మెర్క్సాల్, చాలా ప్రళయరుద్రుడు. వీరభద్రుడేమో మెర్కార్, ప్రళయరుద్రుడు అంటే మెర్కార్, మెర్క్సైనాటం. ఇక ప్రళయరుద్రుడు అంటే మెర్క్సైనాటం అంటే ఇంకా వేరే, అది ఇంకా ఓన్లీ టికెటే, వేరే లేదు. అటువంటి కండిషన్లో కూడా కాపాడుతుందండి మెర్క్సైనాటం, గుర్తుంచుకోండి. అందుకని చదివి పెట్టుకోండి. మీరు ఆ వీడియో వినండి. మెర్క్సైనాటం ఎక్సలెంట్, ప్రళయరుద్రుడు. అటువంటి కండిషన్కి గుర్తుంచుకోండి, మీకు టైం ఉండదు. లాస్ట్ టైం కూడా ఒకటి చెప్పాను రెమెడీ, ఎక్యూట్స్లో టాన్సిల్స్లో కూడా ఐలాంథస్ కూడా అలాంటి కండిషన్ అండి. ఐలాంథస్ కూడా అటువంటి కండిషన్లో అటువంటి ప్రోస్ట్రేషన్, విపరీత గొంతు నొప్పితో పాటు విపరీత ప్రోస్ట్రేషన్ ఉంటుంది. అది బాగా కాపాడుతుంది. నెక్స్ట్ విల్ గో ఫర్ ది కెనాట్ లై ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ది బ్యాక్. రైట్ సైడ్ అసలు పడుకున్నానంటే బాధలు ఎక్కువ అవుతాయి. రైట్ సైడ్ పడుకుంటే బాధ ఎక్కువ. రెమెడీలో క్రోడాలస్ హార్డెస్ కూడా ఉంటుంది, గుర్తుంచుకోండి. రైట్ సైడ్ పడుకుంటే బాధ ఎక్కువయ్యేది మెర్క్యూరియస్ కూడా ఉంటుంది. ఈ రెండు రెమెడీస్ కూడా గుర్తుంచుకోండి. పడుకుంటే రైట్ సైడ్ పడుకుంటే బాధలు ఎక్కువ అవుతాయి. నెక్స్ట్ దిస్ ఈజ్ ఎ వండర్ఫుల్లీ బిలియస్ రెమెడీ, లివర్ రెమెడీ, హెమరేజిక్స్ రెమెడీ,
చాలా ర్యాపిడ్గా లివర్ ప్యాథాలజీ డెవలప్ అయిందంటే మీకు హెమరేజెస్లో గుర్తుంచుకోవాల్సిన ఏమిటి? క్రోడస్ హార్డస్. ఓకే, నెక్స్ట్ జాండీస్. ఇంతకుముందు చెప్పారు జాండీస్. స్టూల్ బ్లాక్ థిన్ లైక్ కాఫీ గ్రౌండ్స్. మోషన్స్ కూడా బ్లాక్ కలర్లో ఉంటాయి. గ్రేట్ కార్డియాక్ వీక్నెస్. కార్డియాక్ రెమెడీ కూడా ఇది. నెక్స్ట్ స్కిన్ ఎట్లా ఉంటాయి? స్కిన్స్ కూడా బాయిల్స్, కార్బన్కిల్స్, ఎరప్షన్స్ ఆర్ సరౌండెడ్ బై పర్పులిష్ కండిషన్ ఆఫ్ ది స్కిన్. ఒక చీమ్ గడ్డ అయింది అనుకోండి, చుట్టూతా పర్పుల్ కలర్లో ఉంటుంది. ఎందుకో హెమరేజెస్ రెమెడీ కదా ఇది, అందుకని ఏది చేసినా అట్లాగే ఉంటుంది. కార్బన్ కిల్ అంటే రాచపుండు అంట కార్బన్ కిల్. అందులో మీకు గుర్తొచ్చిన రెమెడీ ఏంటి? ఆర్సినికం, యాంథ్రాసినం, లెకాసిస్, సెకెల్కర్, క్రోటాలస్ హారిడస్. రాచపుండు ఎట్లా ఉంటుంది? చాలా ర్యాపిడ్గా వచ్చి కంపు వాసనతో కూడి బ్లడ్ ఊజ్ అవుతూ ఉంటే అటువంటి కార్బన్ కిల్స్లో కూడా నీకు గుర్తుంచుకోవాల్సిన రెమెడీ క్రోటాలస్ హారిడస్. ఇంకోటి కంపారిటివ్లో ఆర్సినికం కూడా చాలా ర్యాపిడ్గా వస్తుంది. ఆర్సికం కూడా రెస్ట్లెస్గా ఉండి ర్యాపిడిటీ ఎక్కువ ఉంటుంది. టైమ్ ఆఫ్ అగ్రవేషన్ చూసుకోండి. ఇవన్నీ కూడా ఆర్సికాలంలో బాగా ఇంపార్టెంట్ రెమెడీ. ఓకే, నెక్స్ట్ సార్ ఇంకా 3 డ్రగ్గులు చెప్పారు సార్ వీటి కంపెనీలో. చెప్తున్నాను. యాంథ్రాసినం చాలా చాలా ఇంపార్టెంట్ రెమెడీ. అందులో కూడా ర్యాపిడిటీ ఎక్కువ ఉంటుంది. అయితే అందులో బ్లాకిష్నెస్ ఎక్కువ ఉంటుంది. డిస్కలరేషన్ విల్ బి వెరీ బ్లాకిష్ డిస్కలరేషన్. యాంథ్రాసినం పాయిజన్లో నీకు ఏమైతే రాచగా ఉండకపోయిందో ఆ చుట్టూతో కూడా బ్లాక్గా ఉంటారు. అది మనకు యాంథ్రాసినంలో చాలా ఇంపార్టెంట్. యాంథ్రాసినం పాయిజనింగ్ కూడా అంటారు. చెప్తాను మంట ఎక్కువ ఉంటుంది సార్. చెప్తాను అదే ఒక నిమిషం చెప్తున్నాను. బర్నింగ్ విపరీతంగా ఉంటుంది. ఎఫెక్టెడ్ పార్ట్ విల్ బర్న్ యాజ్ టు ఆన్ ఫైర్. మంట పెట్టినట్టు ఉంటుంది వాళ్ళకి. యాజ్ టు ఆన్ ఫైర్. యాంథ్రాసినంలో నీకు గడ్డ కానీ ఏది కానీ మంట పెట్టినట్లు ఉంటుంది. వీ హ్యావ్ స్వెల్లింగ్ ఆన్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ క్యారెక్టరిస్టిక్ కండిషన్ ఇన్ ద కలర్ ఆఫ్ దెమ్ దే ఆర్ బ్లూయిష్ వర్జింగ్ ఇన్ టు బ్లాక్. యాంథ్రాసినంలో ముఖ్యంగా మనకు గుర్తుంచుకోవాల్సిందంటే దే ఆర్ వర్జింగ్ ఫ్రమ్ బ్లూయిష్ టు బ్లాక్ కలర్ డిస్కలరేషన్. బ్లాక్గా అయిపోతారు అన్నమాట. అంటే ఎఫెక్టెడ్ పార్ట్ ఏదైతుందో వాపు ఏదైతుందో ర్యాపిడ్గా బ్లూయిష్ నుంచి బ్లాక్ మారిపోతుంది. సెప్టిక్ ఫీవర్స్, ర్యాపిడ్ లాస్ ఆఫ్ స్ట్రెంగ్త్, సింకింగ్ పల్స్, డెలీరియం అండ్ పెయింటింగ్. ఇందులో కూడా చాలా ర్యాపిడ్ ఉంటుందండి యాంథ్రాసినం. అందుకని యాంథ్రాసినం పాయిజన్ చేస్తారు తెలుసా నీకు? ఎవరైతే పడనోలో వాళ్ళకి యాంథ్రాసినం పాయిజన్ పెట్టేసి ఒక కవర్లు వేసి వాళ్ళు పోస్ట్ చేస్తారు. ఆ స్మెల్ పీల్చే వాళ్ళకి ఈ సిమ్టమ్స్ వస్తాయి. అది యాంథ్రాసినం అనుకోరు వాళ్ళకేం తెలుసు? కవర్లో ఏం పెట్టలేదు అనుకుంటారు వాళ్ళు. అట్లా చంపుతారు యాంథ్రాసినంతో కూడా, గుర్తుంచుకోండి. ర్యాపిడ్ లాస్ ఆఫ్ స్ట్రెంగ్త్, సింకింగ్ పల్స్, డెలీరియం అండ్ ఫెయింటింగ్. డెలీరియం కూడా ఉంటుంది, ఫెయింటింగ్ కూడా ఉంటుంది. అయితే పైరోజనం కూడా ఉంటుంది. కానీ పైరోజనంలో ఇంత హెమరేజిక్ కండిషన్స్ లేవు. సెప్టిక్ కండిషన్స్ ఉంటాయి పైరోజనంలో. బట్ హారిబుల్ బర్నింగ్ పెయిన్స్ ఇన్ ద ఆఫ్ ది ఫస్ట్ 2 ఆర్ ప్రామినెంట్. బర్నింగ్ పెయిన్స్ మాత్రం పైరోజనంలో ఉంటుంది, యాంథ్రాసినంలో కూడా ఉంటుంది. దే ఆర్ బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ అఫెన్సివ్ గ్యాంగ్రీనస్ అల్సర్స్. ఓకేనా అండి? యాంథ్రాసినం అర్థమైందా? నెక్స్ట్ లెక్సిస్ అందరికి తెలుసు. లెక్సిస్ కార్బన్ కిల్ కూడా ఎట్లా ఉంటుంది? పర్పుల్ డార్క్ కలర్లో ఉంటుంది. ఓకే, హెమరేజెస్ కండిషన్స్లో ఉంటాయి, ఇవి ఉంటాయి. నెక్స్ట్ సెకెల్ కార్కి ఏంటి అంటే వాళ్ళకు కూడా ర్యాపిడ్గా ఉంటుంది. సెకెల్ కార్లో విపరీతమైన మంటలు ఉంటాయి, గ్యాంగ్రీనస్ స్టేజ్లో కూడా కాపాడుతుంది. అయితే వాళ్ళకి చల్లగా తగిలితే హాయిగా ఉంటుంది. సెకెల్ కార్కి ఆర్సికాల్కి అదే అనమాట. ఆర్సికాల్ ఈజ్ ద చిల్లీ రెమెడీ, సెకెల్ కార్ ఈజ్ ద హాట్ రెమెడీ. వాళ్ళకి గాలి కావాలి. సెకెల్ కార్
తీస్తాను. సార్ ఇలా ఒకటే రెమెడీ అయింది సార్. సరే చూద్దాం. సెకేల్ కార్, గ్రేట్ ఆబ్జెక్ట్ కోల్నెస్ బట్ గ్రేట్లీ అగ్రవేటెడ్ బై కవరింగ్. వాడికి హార్ట్ పేషెంట్, అస్సలు కప్పనీయడు, కానీ ఎఫెక్టెడ్ పార్ట్ విల్ బి వెరీ గ్రేట్ కోల్డ్నెస్, చల్లగా అయిపోతుంది అనమాట. స్పాజమ్స్ ఆఫ్టర్ ఫైట్. నెక్స్ట్ సెకండ్ కార్లో గ్రేట్ ఆబ్జెక్టివ్ కోల్నెస్ చెప్పాను కదా. అన్యూజువల్ రెవెనస్ అపెటైట్ ఈవెన్ విత్ ఎగ్జాస్టింగ్ డయేరియా ఈజ్ హంగరీ. ఎట్లా సైనాపియం లాగా ఉంటుంది అనమాట. ఇది కూడా వివిధ మోషన్స్ అవుతూ నీరసం ఉంటుంది, మళ్ళీ తింటూనే ఉంటాడు. యాక్చువల్ అన్ని మోషన్స్ అవుతుంటే ఎవరైనా తింటారండి? తినరు. సెకండ్ కార్లో మాత్రం అటువంటి టిపికల్ సిమ్టమ్స్ ఉంటాయి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఎక్సెసివ్ మెన్స్ట్రుయేషన్, బ్లీడింగ్ హెవీ అవుతుంది. ఇది యాక్టివ్ బ్లీడింగ్ చూడండి, గుర్తుంచుకోండి. సెకండ్ కారు యాక్టివ్ బ్లీడర్. లేబర్స్ విత్ పెయిన్స్ విత్ ప్రొలాంగ్ కంటిన్యూస్ ఇన్సఫిషియెంట్. ఓకే, ప్యాసివ్ బ్లీడింగ్ కూడా ఉంటుంది సెకండ్ కార్లో. ఓకే, హెమరేజెస్, డయాసిస్, స్లైటెస్ట్ wound causes bleeding for weeks. సెకండ్ కార్లో కొంచెం తగిలినా కూడా బ్లీడింగ్ ఎక్కువ అవుతుందండి, గుర్తుంచుకోండి. సెకండ్ కార్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. క్రియోసోట్ కానీ, లెక్సిస్ కానీ, ఫాస్ఫరస్ కానీ, క్రొడలస్ హార్డస్ కానీ, ఇలాంటివి ఏవి కూడా మర్చిపోవద్దు. వాన్స్ అబ్డమిన్ టు బి అన్కవర్డ్. డెలివరీ టైంలో పెయిన్ సరిపోవట్లేదు, దే వాంట్ అబ్డమిన్ అన్కవర్డ్. ఎందుకు? హార్ట్ పేషెంట్. అటువంటి అప్పుడు కూడా ఇది పనికొస్తుంది. క్రాంప్స్ ఉంటాయి, పట్టుకుపోతుంటాయి. క్రాంప్స్ ఇన్ హ్యాండ్స్ అండ్ లెగ్స్, ఫీట్. లేబర్ పెయిన్స్ ఆర్ వీక్, సప్రెస్డ్ ఆర్ డిస్ట్రెస్సింగ్ ఇన్ వీక్ కచెక్టిక్ ఉమెన్. బాగా వీక్గా ఉంటాయి, చాలా వీక్గా ఉంటాయి. ఇవండి సెకండ్ కార్. నెక్స్ట్ ఈ కంపారిజన్లో ఆర్సికమ్, ఆంథ్రాసినమ్ అండ్ లెక్సిస్ అండ్ సెకండ్ కార్. క్రొడలస్ హార్డస్, ఇట్ హ్యాస్ హారిబుల్ డ్రీమ్స్, టెర్రిబుల్ స్టేట్ యాజ్ హీ గోస్ టు స్లీప్. పడుకోవాలంటే భయం వాడికి. రైజెస్ ఫ్రమ్ స్లీప్ యాజ్ ఇఫ్ ఇన్ ఎ ఫ్రైట్, హారిబుల్ డ్రీమ్స్, డ్రీమ్స్ ఆఫ్ మర్డర్, డ్రీమ్స్ ఆఫ్ డెత్, డెడ్ బాడీస్, డెడ్ పీపుల్. పడుకుంటే ఇవే వస్తాయి, ఎందుకంటే వాడు పడుకోవాలంటే భయం. క్రొడలస్ హార్డస్ వాడికి. నెక్స్ట్ గ్రేట్ ఇరిటబిలిటీ, సెన్సిటివిటీ, ఈజీలీ డిస్టర్బ్డ్ బై సరౌండింగ్స్. ఎందుకు? ఈజ్ వెరీ సెన్సిటివ్ కదా. ఇవన్నీ కూడా ఉంటాయండి. బెసోడెడ్ ఎక్స్ప్రెషన్, ఇవన్నీ కూడా క్రొడలస్ హారిడస్లో ఉంటాయి. ఇంకొక కొన్ని పాయింట్స్ ఏమంటే యాడ్ చేస్తాను. రాటిల్ స్నేక్ పాయిజన్, బ్లడ్, హార్ట్ అండ్ లివర్. ఇది అనమాట ఎఫెక్ట్ అయ్యేది క్రొడలస్ హార్డస్లో. మనకు లివర్ ప్యాథాలజీ చెప్పాను కదా, దాంతోపాటు హార్ట్ కూడా చెప్పాను, దాంతోపాటు బ్లడ్. ఈ మూడు కూడా కలిసి ఉన్న ప్యాథాలజీ ఎక్కువ మటుకు ఇందులో కవర్ అవుతూ ఉంటుంది. ఈవెన్ లెక్సిస్ కన్నా చాలా ఇంపార్టెంట్ అండి క్రొడలస్ హార్డస్, గుర్తుంచుకోండి. టిష్యూస్ ర్యాపిడ్లీ డీకంపోజ్డ్, ఇది కూడా చెప్పాను మీకు, చాలా ర్యాపిడ్గా డీకంపోజ్ అవుతాయి. డార్క్ బ్లూయిష్ పార్ట్స్, సెప్టిక్ కండిషన్, వర్డ్స్ ఫ్రమ్ లయింగ్ ఆన్ రైట్ సైడ్. అంటే ఒకసారి మొత్తం రివైజ్ చేస్తున్నాను. రైట్ సైడ్ పడుకుంటే వీళ్ళకన్నీ బాధలన్నీ కూడా ఎక్కువ అవుతాయి. ఫాలింగ్ అస్లీప్, పడుకుంటుంటే ఎక్కువ అవుతాయి. ప్రోస్ట్రేషన్, విపరీతమైన నీరసం. నెక్స్ట్ అగ్రవేషన్ ఎట్ స్ప్రింగ్, అంటే చలికాలం నుంచి ఎండాకాలం వచ్చే టైంలో వచ్చే బాధలు. నెక్స్ట్ వీపింగ్, సాడ్నెస్, చాలా సాడ్గా ఉంటారు వీళ్ళు. లెక్సిస్ లాగా ఉంటారు, సాడ్నెస్గా ఉంటారు. కెనాట్ ఎక్స్ప్రెస్ హిమ్సెల్ఫ్ కరెక్ట్లీ, ఏది కూడా వాడి మైండ్లోనే చెప్పలేరు. ఫియర్స్ ఈవిల్, మిస్టేక్స్ ఇన్ రైటింగ్, సస్పిషియస్ అబౌట్ హిస్ ఫ్రెండ్స్ అండ్ ఫీల్స్ యాజ్ ఇఫ్ సరౌండెడ్ బై హైడియస్ ఎనిమల్స్. చుట్టూతో ఎనిమల్స్ ఉన్నాయంటగా వాడు భ్రమపడుతుంటాడు.
యాంటీపతి టు హిస్ ఫ్యామిలీ గురించి ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇదండి మనకి చాలా ఇంకా పెద్దగా ఉంది, కానీ ఇప్పటికైతే క్రొడలా సార్డస్ ఇది ఇక్కడ చదువుకుందాం. హారిబుల్ డ్రీమ్స్ ఉంటాయి. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి మీకు? ఒక డౌట్ ఉంది సార్. నేను అనిల్ బాబు సార్. చెప్పండి సార్. నమస్తే. ఇప్పుడు ఇవే లక్షణాలు ఫిట్స్ కేసుల్లో ఉన్నా కూడా వేయొచ్చా సార్? ఫిట్స్ తగ్గాక అంటే ఫిట్స్ జరుగుతున్నప్పుడు వేయాలి. మీరు ఫిట్స్ లో ఏ లక్షణాలు ఉంటాయి గమనించండి, చెప్పండి. అదే సార్, నోటి వెంబడి ముక్కు వెంబడి రక్తం వస్తా ఉంది అనుకో సార్ కంటిన్యూషన్ గా. ఇట్స్ మోస్ట్ డేంజరస్ కండిషన్, గుర్తుంచుకోండి. ఫిట్స్ లో కూడా మీకు మీకు ఫిట్స్ లో హెమరేజెస్ ఉన్నాయి అనుకోండి, టు సేఫ్ బెటర్ టు క్రొడలా సార్డస్ వేసేసి బయటకు పంపించేయండి, ఉంచుకోకండి. ఎందుకంటే అక్కడ నాట్ ఓన్లీ హెమరేజిక్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కూడా ఇన్వాల్వ్ అయింది అనమాట. మోస్ట్ డేంజరస్ కండిషన్. అంతేగాని సార్ చెప్పాడు కదా అని ఉంచుకోకండి. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్స్. అంటే ఎందుకంటే మనం హోమియోపతిలో చదువుకోవాలంటే పాథాలజీ కూడా తెలుసుకోవాలండి. అనటమీ, ఫిజియాలజీ, పాథాలజీ కూడా రావాలి. చెప్పండి సార్, అడుగుతున్నారు ఎవరు? ఇందాక హెమరేజెస్ కి మొదటి నుంచి చెప్పారు, నాకు సరిగ్గా అర్థం కాలేదు, ఒకసారి చెప్తారు. పైకాస్ రిలీజియోసా. ఓకే సార్. ఇంకెవరైనా? సార్ డాక్టర్ గారు నమస్తే అండి. సార్ నమస్తే అండి, చెప్పండి. సార్ ఈ హెపాటిక్ కోమా అన్నారు, అటువంటి కండిషన్ లో ఎంత పొటెన్సీ, ఎట్లా ఏంది? క్రొడాలస్ హార్డస్ 200 ఒక డోస్ వేయండి సార్. ఆ అవసరాన్ని బట్టి దాన్ని బట్టి మళ్ళీ చూసుకొని రిపీట్ చేయాల్సి వస్తుంది. కానీ ఇవి పాయిజనస్ కేసులు కనుక అంత ఈజీగా రిపీట్ చేయొద్దు. మిగతా భర్త రిపీట్ చేసినంత ఒక డోస్ వేస్తే చాలు, అది బయటికి తీసుకొస్తుంది. ఈ కాకుండా ఇంకా వేరే ఏమైనా రెమెడీలు ఉన్నాయండి హెపాటిక్ కోమాలో? చూస్తాను సార్, చూసి చెప్తాను, తర్వాత చూసి చెప్తాను. ఓకేనా? ఎప్పుడైనా సరే సిమ్టమ్స్ చూసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. లైకోపోడియము ఇవన్నీ కూడా వస్తాయి, కానీ అట్లా కాదు. లైకోపోడియం కానీ, సెల్డోనియము, సల్ఫర్, ఇవన్నీ కూడా హెపాటిక్ కోమాలో వస్తాయి, కానీ ఎప్పుడైనా సిమ్టమ్సే సార్. హెపాటిక్ కోమా చూసి మంది చేయొద్దు ఎప్పుడు కూడా అట్లా. ఓకే, సరే. డాక్టర్ గారు సార్ చెప్పండి. క్లాట్స్ లేనిది చెప్పారు రెమెడీ. క్లాట్స్ లెక్కసి చెప్పారు. ఎలాప్స్కార్ ఫ్లూయిడ్ డిశ్చార్జెస్. ఎలాప్స్కార్. సార్ వ్యారికోస్ వెయిన్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా లివర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది సార్? అట్లేం లేదు. వెరికోజ్ వెయిన్స్ అంటే లాస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ ది బ్లడ్ వెసల్స్ అనమాట. అది వేరే. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? మరి కార్డూస్ ఇండికేట్ అవుతుంది కదా సార్? కార్డూస్ లో కార్డస్మార్లో లివర్ ప్యాథాలజీ ఎక్కువ ఉంటుంది. లివర్ సిరోసిస్ ఆఫ్ లివర్ టిష్యూస్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటే కార్డస్మార్ పడతారు. సార్ ఇంకో చిన్న ఇదేంటంటే, శ్రీశైలంలో 21 నుంచి 27 వరకు క్లాసెస్ అనౌన్స్ చేసాము, మన గ్రూప్లో పెట్టాము. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చెప్పగలిగితే మనం అకామిడేషన్ బుక్ చేయడానికి వీలవుతుంది. ఓకేనా సార్? ఎప్పుడైనా సరే మేము ఏం చేస్తామంటే, ఇంకొక చిన్న విజ్ఞప్తి, అమౌంట్ అనౌన్స్ చేసినా కూడా మొత్తం లెక్క చేసి మొత్తం అయిన తర్వాత చెప్పాం సార్. సార్ చెప్పండి సార్. అకౌంట్ చేసి తర్వాత మిగిలింది మళ్ళీ అందరికీ పనిచేస్తాం అనమాట. అట్లా చేస్తాం. అందుకని ఒకవేళ ఫ్యామిలీగా 4 వచ్చారనుకోండి, దాన్ని బట్టి కూడా మనం కన్సిడర్ చేస్తాం. అంటే వాళ్ళకి ఒక రూమ్లో ఉంచడం అట్లా చేస్తాం అనమాట. అట్లా మీకు హెల్ప్ చేయడానికి వీలవుతుంది. ఒకవేళ ఫ్యామిలీలుగా వస్తే చాలా ఉపయోగం. ఎందుకంటే మాస్ గారి మార్గంలో ఫ్యామిలీలుగా రావడమే ముఖ్యం, ఎక్కువ మటు గుర్తుంచుకోండి. మాస్ గారి మార్గంలో నేర్చుకోవాల్సి, మేము చిన్నప్పుడు మేము 8th క్లాస్లో ఎందుకు నేర్చుకున్నామంటే మా నాన్నగారు మమ్మల్ని తీసుకెళ్ళారు కనుక. లేకపోతే చిన్నపిల్లడు వీడికి ఏం తెలుసు అనుకుంటే ఇంకొకటి ఏంటంటే, ఆ ఏజ్లో వస్తేనే వైద్యం, అది యోగం, లేకపోతే తర్వాత రాదండి. తర్వాత అతకదు. కాంక్రీట్గా సిమెంట్గా ఉన్నప్పుడు మాత్రమే అతుకుతుంది. సిమెంట్ కాంక్రీట్ అయిన తర్వాత అతకదు అట్లా. అందుకని చిన్నపిల్లలు అంటే దాదాపు 6th, 7th, 8th వాళ్ళు ఎవరైనా సరే తీసుకురావాలితే ఇంకా హ్యాపీ. వాళ్ళు కరెక్ట్ వేలో వెళ్తారు జీవితాంతం. వాళ్ళ నెక్స్ట్ వర్షం అంతా వెళ్తూ ఉంటుంది. అందుకని అలాంటి వాళ్ళు మీ పిల్లలు ఉంటే మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి.
కావాలంటే వాళ్ళందరూ నలుగురిని వాళ్ళు ఒక రూమ్లో ఉంచేసి అట్లా చేయొచ్చు కావాలంటే. చూద్దాం మీ ప్రాబ్లం బట్టి అది. మీ కండిషన్ బట్టి, మీ ఫైనాన్షియల్ స్టేట్‌ని బట్టి. అందుకని గుర్తుంచుకోండి. చాలా ఇంకోటేంటంటే 23, 24 శనివారం, ఆదివారం ఎక్స్‌క్లూజివ్‌గా హోమ్ యూజ్ సెమినార్ పెడుతున్నాం. అది కూడా మీరేమైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, సార్ మేము 1 వీక్ రాలేము సార్, మాకు జాబ్‌లో ఉంటున్నాయి సార్ అంటే, ఆ 2 డేస్ కూడా వస్తే మేము దాన్ని బట్టి కూడా హౌ టు ప్రిస్క్రైబ్ అనే ప్రాక్టికల్ వేలో మనం తీసుకుంటాం. ఓకేనా సార్? ఇదండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? భాస్కర్‌రావు గారు. సరే. ఓకే. సరేనండి. థ్యాంక్ యూ. చెప్పండి వాళ్ళకి స్వప్న గారికి ఫోన్ చేసి చెప్పండి. వాళ్ళు రాసేసుకుంటారు. శ్రీకాకుళం నుంచి 7 మంది వస్తున్నారంట. సరే. థ్యాంక్ యూ మాస్టర్ వాసుదేవ. నమస్తే. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాः గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్ జై హింద్ వాస్తే. ఏమండి ఈ అప్రోచ్ బాగానే ఉందా? స్లో అవుతుందా? బాగుంది బాగుంది సార్. సార్. దీని గురించి డీటెయిల్ గా చెప్తున్నారు. మల్టీ డైమెన్షన్ లో చెప్తున్నారు. బాగుంది సార్. బాగుంటుంది. ఓకే. ఎందుకంటే ఎవరైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే చెప్పండి. కొంచెం మాకు స్లోగా. చంద్రకాంత్, డాక్టర్ చంద్రకాంత్, ఓకేనా? బోర్ కొడుతుందా మీకు? ఎందుకోసం అంటే బాగుంది సార్. ఎందుకంటే మంచిగా ఉంది సార్. చంద్రకాంత్ చెప్పు. ఓకేనా? ఓకే సార్, ఓకే సార్. స్లో అవుతుందా ఏమన్నా? లేదు సార్, కరెక్ట్ ఉన్నా సార్. ఎందుకోసం అంటే చంద్రకాంత్, ఇప్పుడు మనకి పాస్వరస్ ఇపిగాగో ఇవే చాలా వరకు చదువుతాం మనం. కాలేజీలో కానీ లేకపోతే బయట కానీ చదువుతాం. క్రొటెల్లస్ హార్డెస్ అటువంటి రెమెడీస్ చదవగా మనం వాడం. అందుకని ఇది డీటెయిల్గా తీసుకోవాల్సి వచ్చింది. అవునా లేదా? ఇప్పుడు ఒక అమూల్యమైన వజ్రం ఉంది అని దాన్ని వాడకపోతే ఏం లాభం? లోపల దాపెట్టుకుంటే ఏం లాభం? అట్లా. స్వస్తి. సార్ నమస్తే. అమ్మ నమస్తే అమ్మా. మీరు ఒక్కొక్క కేసు చెప్పినప్పుడు ఏ మెడిసిన్స్ సూట్ అవుతాయో చెప్పి ఏవేవి రూల్డ్ అవుట్ అయిపోతాయో ఏది మెయిన్ అవుతుందో అట్లా చెప్తే మాకు బాగా పట్టేస్తుందేమో సార్. అంటే ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పమ్మా? అంటే ఒక కేసు తీసుకొని కేసు తీసుకుంటారు. అదే మొన్న ఒక రోజు ఎప్పుడో చెప్పారు మీరు, ఇట్లా ఇది పనికిరాదు, ఇది పనికిరాదు, ఇది సిమ్టమ్ దీంట్లో ఇందులో కాదు, ఇది అట్లా చెప్పారు మీరు ఒక్కొక్కటి. ఓకే. రూల్ అవుటా? అయితే అది కేసు స్టడీలో చెప్తాను. అంతే అంతే మీరు ఏ మెడిసిన్ అయినా సరే అట్లా చెప్తే మీరు అయితే అది మెడిసిన్స్లో కన్నా ఒక కేసు తీసుకున్నప్పుడు ఏం చేస్తామంటే, ఒక కేసు తీసుకొని టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకున్నప్పుడు కొన్ని రెమెడీస్ వస్తాయి. ఒక 10-15 రెమెడీస్ వస్తాయి. అప్పుడు ఏం చేస్తామంటే ఈ రెమెడీ సిమ్టమ్స్ సరిపోవట్లేదు, ఈ రెమెడీ వి విల్ పక్కకు పెడదాం, ఇంకోటి పెడదాం. కానీ స్టడీస్ చేసినప్పుడు మాత్రం ఇట్లాగే వెళ్ళాలా. అయితే మీకు ఎప్పుడు కేస్ స్టడీ చెప్తాను. అదే కేసు చెప్పేటప్పుడే చెప్తున్నాను. మొన్నకు చెప్పారు అట్లా కేసు చెప్పేటప్పుడు అట్లా ఖచ్చితంగా చెప్పినా సరే ఇట్లా చెప్తే అట్లా చెప్తాను. రోజు ఒక కేసు చెప్పండి సార్. ప్రతిసారి ఒక కేసు చెప్పండి. దాని గురించి ఒక కేసు చెప్తే ఆ కేసే వెళ్ళిపోతుంది ఉన్న 1 అవర్ కూడా. ఓకే, ట్రై చేస్తాను. ఏదైనా ఒక ఎప్పుడు మధ్య మధ్యలో ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఒక కేసు పెట్టేసి మీకు చెప్తాను. ఓకేనా అండి? సరే, థ్యాంక్ యూ. అయితే శ్రీశైలం క్లబ్ సార్ చెప్పండి సార్. ఏం లేదు, ఇప్పుడు క్రోటాలస్ ఐలస్ హెచ్ఐవి కేసుల్లో ఇస్తారు అంటారు కదా సార్. వాయిస్ లో వస్తుంది మేడం. ఇది భద్రాక్షి గారు. ఆంటీ నమస్తే. అందునే సార్, క్రోటాలస్ ఐలస్ హెచ్ఐవి కేసుల్లో ఇస్తారంటారు కదా సార్. అది ఏ కండిషన్ అంటే ఇప్పుడు మనం బ్రీడింగ్ చేస్తారు సార్, అది గవర్నమెంట్ పాలసీస్ లో మనం చెప్పనికి రాదు. కానీ నేనైతే ఎప్పుడు హెచ్ఐవి కేసులో ఎప్పుడు ఇవ్వలేదు. సిమ్టమ్స్ సరిపోతే ఏ కేసులోనే ఇవ్వచ్చు. ఇంతకుముందు చెప్పారు కదా, లివర్ స్పేర్ ఆఫ్ యాక్షన్, లివర్, బ్లడ్, కార్డియాక్ అని. అటువంటి ఇన్వాల్వ్ అయినప్పుడు ఏమన్నా వాళ్ళకి ఏమైనా హెచ్ఐవి సిమ్టమ్స్ ఏమైనా దొరికాయేమో తెలియదు. మరి ఆటో ఇమ్యూన్ కదా, అది కూడా ఆటో ఇమ్యూన్ కండిషన్సే కదా. అటువంటి కండిషన్స్ లో వాళ్ళకి హెమరేజిక్ కండిషన్స్ ఎక్కువ ఇండికేట్ అయినాయి అనుకోండి, క్రోటాలస్ ఐలస్ బాగా పనిచేస్తుంది. సరే అండి. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే
నేను కూడా బాగా నేర్చుకున్నాను ఇలా. సరే అండి, సంతోషం. దాంతో పాటు మేము కూడా చదువుతాను, చదివితేనే వస్తుంది. థ్యాంక్ యూ సార్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేష గోబ్రాహ్మణేభ్య శోమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు లోకాः సమస్తాः సుఖినో భవంతు లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్, జై హింద్, వాసుదేవ.